2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మీరే కోర్స్ అంటే ఇక్కడ ఏం ట్రైనింగ్ తీసుకుంటున్నారు? పైథాన్ ఫుల్ స్టాక్. పైథాన్ ఫుల్ స్టాక్. ఎందుకు అదే చూస్ చేసుకున్నారు? నేను ఈసీ నుంచి వచ్చాను. పైథాన్ కొంచెం ఈజీగా ఉంటుందని నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవడం, అందుకని పైథాన్ చూస్ చేశాను. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి నాలెడ్జ్ పరంగా చూసుకుంటే? కమ్యూనికేషన్ బిల్డప్ చేసుకున్నాను. మేడం చాలా బాగా చెప్పారు. అండ్ పైథాన్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నాను స్కిల్స్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే కోడ్‌జ్ఞాన్‌లో మీరు ఏం చెప్తారు? ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ కోడ్ ప్లే గ్రౌండ్ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన టాపిక్స్ మీద ప్రోగ్రామ్స్ అన్ని. అటెండ్ అయ్యారా మీరు డ్రైవ్స్ ఇక్కడికి వచ్చాక? అటెండ్ అయ్యాను. సో అటెండ్ మీకు ఎక్కడ ప్లస్లు ఎక్కడ మైనస్లు అనేది తెలిసిందా అటెండ్ అయిన తర్వాత? ఎస్. బయట నుంచి కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు కోడ్‌జ్ఞాన్ గురించి? జాయిన్ అవ్వమని చెప్తారా? రెఫరెన్స్ ఇస్తారా? ఎస్, ఐ విల్ కంపల్సరీ సజెస్ట్. కంపల్సరీ ఇస్తారు. ఓకే, వన్ వర్డ్లో కోడ్‌జ్ఞాన్ గురించి చెప్పంటే ఏం చెప్తారు? ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తారు. అండ్ కమ్యూనికేషన్ పరంగా టెక్నికల్ స్కిల్స్ అన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చాలా మందికి ఉంటుంది ట్రైనింగ్ దాంట్లో కానివ్వండి, లేదంటే ప్లేస్మెంట్స్ దాంట్లో అయినా, లేదా మీలో మీరు చూసేటువంటి చేంజెస్ నాలెడ్జ్ పరంగా అయినా సరే. కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీ స్కిల్స్ అనేవి బిల్డప్ చేసుకోగలుగుతావు అని కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది కోడ్‌జ్ఞాన్‌కి వస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ వచ్చింది. నాలెడ్జ్ పరంగా చూసుకుంటే ఏ విధంగా అనిపించింది? ఏమైనా నేర్చుకున్నారా? అంటే కాలేజ్తో ఇక్కడ కంపేర్ చేసి చూస్తే మీకు మీరు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు? 70%. 70%. ఓకే, వీళ్ళు అనుకున్న విధంగా మీకు డ్రైవ్స్ కండక్ట్ చేస్తున్నారా, చూపిస్తున్నారా? మీకు కండక్ట్ చేస్తాం. జనరల్గా చెప్తూ ఉంటారు కదా, మేము డ్రైవ్స్ చూపిస్తాము, 100% అష్యూరెన్స్ ఉంటుందని చెప్పి దానికి వర్త బెటర్. కోడ్‌జ్ఞాన్ గురించి చెప్పంటే ఓ రెండు పాజిటివ్ విషయాలు చెప్పంటే ఏం చెప్తారు? స్టూడెంట్స్ అందరినీ బాగా పట్టించుకుంటారు. అంటే ఏ స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారో వాళ్ళకి గైడ్ చేస్తారు. ఏ స్టూడెంట్ ఎంతవరకు ఉన్నారో నువ్వు ఇంకా ఎంత అప్ స్కిల్ అవ్వాలి అనేది వాళ్ళు గైడ్ చేస్తారు మనకి. ఓకే, రెండోది బయట ఐటీ సెక్టర్లో ఎలాగా కమ్యూనికేట్ అవ్వాలి, ఎలాగా అది బాగా గైడ్ చేస్తారు. ఓకే, జాయిన్ అవ్వమని చెప్తారా కొత్తగా వచ్చేటువంటి స్టూడెంట్స్కి? నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కొంచెం టఫ్గా అనిపిస్తుంది కదా, మీకు ఎలా ఉందమ్మా ఇక్కడ? ఇక్కడ వచ్చాక ఫ్యాకల్టీ అనేది బాగా ఈజీగా చెప్పడానికి చూశారు. నేను ఈజీగా అర్థం చేసుకోగలుగుతున్నాను. ప్లేస్మెంట్ డ్రైవ్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటామని చెప్పేసి అష్యూరెన్స్ ఇస్తూ ఉంటారు. అది జరుగుతుందా ఇక్కడ? జరుగుతుంది. బయట నుంచి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరేం సజెస్ట్ చేస్తారు? జాయిన్ అవ్వమని చెప్తారా? చెప్తాను. మీరు నేర్చుకున్నది ఏంటి ఇక్కడ? ఒక 2 పాజిటివ్ స్టేట్మెంట్స్ చెప్పంటే ఏం చెప్తారు కోడ్‌జ్ఞాన్ గురించి? నాకు కోడ్‌జ్ఞాన్ వాళ్ళు ఈవినింగ్ ఎగ్జామ్ పెడుతున్నారు. అందులో నేను ఎంత నేర్చుకోగలుగుతున్నాను అనేది టెస్ట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి జాబ్ అసిస్టెన్స్. ఒకటి. ఓకే, వన్ వర్డ్ అబౌట్ కోడ్‌జ్ఞాన్ అంటే ఏం చెప్తారు? ఐటీ వాళ్ళకి చాలా ఈజీ జాబ్స్ ఉంటాయి. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు రావాలంటే? మేము సర్చ్ చేసాము బయట, నాకు ఇది బెస్ట్ అనిపించింది. హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి, ఎందుకు కోడ్‌జ్ఞాన్ చూస్ చేసుకున్నారు? ఫర్ బెస్ట్ జాబ్ అసిస్టెన్స్. బీటెక్లో మీరు చదువుకున్నది ఏంటి? ఈసీ. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూసినటువంటి చేంజెస్ ఏంటండి? కాలేజ్తో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మీరు చూసినటువంటి చేంజెస్ ఏంటి? Actually, I am very poor in communication skills. After joining in codeGNAN, I would mention Sujata Agarwal madam helped me a lot. ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు మీకు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? అంటే బిఫోర్ కోడ్‌జ్ఞాన్, ఆఫ్టర్ కోడ్‌జ్ఞాన్? 75. 75. ఓకే, మిగతా 25 ఎక్కడ మైనస్ అంటే ఏం చెప్తారు నేర్చుకునే చోట? In some coding skills. మీరు పైథానా తీసుకుంది? Yes. పైథాన్ మీద ఎందుకు పైథాన్ చూస్ చేసుకున్నారు? Actually, we have in our college we have Python for 1 sem. So I have some knowledge in that. To upskill it, I have joined in. బయట అవకాశాలు ఉన్నాయండి మరి దీని మీద? Yes. కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా కోడ్‌జ్ఞాన్‌లో? Of course, I will. జాయిన్ అవ్వమని చెప్తారు. వెరీ గుడ్ అండి. పైథాన్ మీద అన్ని అవకాశాలు ఉన్నాయండి ప్రస్తుతం? లైక్ పైథాన్ మీద మన సైబర్ సెక్యూరిటీకి వెళ్ళొచ్చు, ఏఎంఎల్ వెళ్ళొచ్చు, వెబ్ స్టాక్ వెళ్ళొచ్చు, డేటా అనాలిసిస్, డేటా సైన్స్ చాలా వెళ్ళొచ్చు. సో పైథాన్ ఆల్రౌండర్ అనమాట. కోడ్‌జ్ఞాన్‌కి వచ్చిన తర్వాత మీలో మీరు చూసిన చేంజ్ ఏంటి? కన్సిస్టెన్సీ బాగా పెరిగింది సార్. అంతకుముందు అంత కన్సిస్టెంట్గా ప్రతిరోజు కోడ్ చేసేవాడిని కాదు, ఏదో 3 వచ్చినప్పుడు కోడ్ చేసేవాడిని. ఇప్పుడు అలా కాకుండా ప్రతిరోజు కోడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ కమ్యూనికేషన్ బాగా పెరిగింది. నాకు అంతకుముందు 2 ఇంటర్వ్యూస్లో ఒక ఇంటర్వ్యూలో హెచ్ఆర్లో పోయింది. సో మా సుజాత మేడం కమ్యూనికేషన్ చెప్పారు ఆవిడ. సో సాఫ్ట్ స్కిల్స్. సో ఆవిడ మాకు బాగా చెప్పడం వల్ల నాకు అర్థమైంది ఎక్కడ తప్పు చేశానని. టెక్నికల్లో మా సౌమ్య మ్యామ్ కూడా ఇంప్రూవ్ మై స్కిల్స్, అప్ స్కిల్ మై స్కిల్స్ అనమాట.
బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఈ ఇన్స్టిట్యూట్ లోనే ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు? ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి సార్. ప్రతి వీక్ ఒకసారి మనకి జాబ్ పోర్టల్స్లో పోస్టింగ్స్ పడుతూ ఉంటాయి. రెస్పెక్ట్ ఆఫ్ ద అంటే ఎక్కడి నుంచి వచ్చారు, ఈ మెకానికల్ అయినా ఈసీ అయినా ఎక్కడి నుంచి అయినా మనకి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీలో మీరు చూసిన చేంజెస్ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ ఇచ్చుకుంటారు మీరు? 80. మిగతా 20 ఎక్కడ మైనస్ అంటే? మిగతా 20 ఇంకా నేను పుష్ చేసుకోవాలి, లైక్ ఇంకా అప్ స్కిల్ అవ్వాలి. సో దానికోసం 20. కోడ్నాన్లో 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు, నిజమేనా అది? అష్యూరెన్స్ ఉంటుంది. లైక్ చెప్పాక ప్రతి వీక్ ఒకసారి మనకి జాబ్ పోస్టింగ్స్ పడుతూ ఉంటాయి. సో బెంగళూరులో, హైదరాబాద్ డిఫరెంట్ ప్లేసెస్ పడుతూ ఉంటాయి. అక్కడ వెళ్ళి అప్లై చేసుకుంటే మనకి డ్రైవ్ జరుగుతూ ఉంటాయి. జాయిన్ అవ్వమని చెప్తారా కోడ్నాన్లో స్టూడెంట్స్? ఐ విల్ రిఫర్ దెమ్.